హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి అందరికీ వందనాలండి. హల్లెలూయా, ఆమేన్. ఒకసారి మనం బైబిల్స్ పట్టుకుందామా? ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపాసత్య మార్గంలో, వెలుగు మార్గంలో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన అంశము దేవుని ఆత్మ. చెప్పండి మీ పక్క వారికి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏదో 3 మాటలు మీకు చెప్పాలి. 1, దేవుని ఆత్మ. మీ పక్క వారి భుజం తట్టి చెప్పండి, దేవుని ఆత్మ. 2వది శరీర ఆత్మ. 3వది సాతాను ఆత్మ. ఈ 3ట్లో ఏది కావాలి మీకు? నేను నిజంగా చెప్తున్నా, శరీర ఆత్మ, సాతాను ఆత్మ 2 కలిసి ఉంటాయి. శరీర ఆత్మ దేవుని ఆత్మ. అదే ఈ లోకంలో మీరు ఏమంటారు, పొత్తు అంటారు కదా, అలాగా కలిసి ఉంటాయి. అవి పొత్తు పెట్టుకొని ఉంటాయి. చూద్దాం ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం, పేజ్ నెంబర్ 1. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. మీ పక్క వారికి చెప్పండి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆమేన్, హల్లెలూయా. ఓకే, దేవుని ఆత్మ ఎవరి మీద అల్లాడుచుంది? జలముల మీద. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఆయన ఆత్మ ఎక్కడ అల్లాడుతుందండి? జలముల మీద, అనగా ఈ లోకంలో. అవునా కాదా? ఈ లోకంలో అల్లాడుతుంది. ఆత్మను మనం పొందుకోవాలంటే ఏం చేయాలండి? ఆత్మను మనం పొందుకోవాలంటే జలముల దగ్గరికి వెళ్ళాలి. అవునా కాదా? కాదు. దేవుని ఇచ్చిన ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. కాబట్టి మనం ఏం చేయాలండి? జలముల దగ్గరికి వెళ్ళాలా? వెళ్ళకూడదు. అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన ప్రకారంగా దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. మనుషులకి అవుట్ సైడ్ పనిచేసేది దేవుని ఆత్మ. ఎలాగో మీకు చెప్తా. దేవుని ఆత్మ నూతన నిబంధన అనగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత న్యూ టెస్టమెంట్ ప్రకారంగా ఇన్సైడ్ పనిచేస్తుంది. తెలుసు కదా? ఇన్సైడ్ అంటే మన హృదయంలో, మన మనస్సులో, మన శరీరంలోన పనిచేస్తుంది ఆత్మ. శరీరంలోన పనిచేసేది దేవుని ఆత్మ. కానీ అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా రాలా. ఈ లోకంలో రాకముందు ఏం జరిగిందంటే శరీరం బయట పనిచేసింది. ఎలాగంటే రాజు అయిన సౌలు ఉన్నాడు, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే. ఏమండి? దావీదు కూడా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే. ఏం జరిగింది? చంపాలని చూసాడు లేదా? చంపేయాలని, పొడి చేయాలని ఎన్నో చేశాడు. కానీ న్యూ టెస్టమెంట్ ప్రకారంగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన దేవుని ఆత్మతో నింపబడ్డాడు. బయట నింపబడ్డాడా? హృదయంలో నింపబడ్డాడా? హృదయంలో. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు తీసుకువెళ్తున్నారు. ఎవరు తీసుకువెళ్తున్నారు? సైనికులు తీసుకువెళ్తున్నారు. సైనికులు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తాకి, సిలువ వేయటానికి, మరణిస్తాకి, సిలువలో మరణింప చేయటానికి తీసుకువెళ్తున్నారు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు పక్కన శిష్యులు ఉన్నారు. శిష్యులు ఏం చేశారంటే, పేతురు గారు ఒక సైనికుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని బలముగా పట్టుకొని తీసుకెళ్తాడు. కోపంతో ఆ సైనికుడి దగ్గర ఉన్న ఖడ్గము తీసి తన చెవు నరికేశాడు. కానీ దేవుని ఆత్మ ఏం చేసింది? అతను చంపమని చెప్పిందా? అతను చెవు తీసి అతికించాడా? అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ఆత్మ తన శిష్యుల మీద, అపోస్తుల మీద, ఈనాడు నీ మీద, నా మీద, మనందరి మీద ఉంది గాక. ఆమేన్. ఉన్నది యేసు నామమున. ఆయన ఆత్మ మన మీద, మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండంటే శత్రువులను క్షమించాలి. శత్రువులను క్షమించాలని.
మన గురించి విమర్శించే వారి గురించి, నిందించే వారి గురించి మనం క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పింది అదే. మేడగది అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించింది ఏంటంటే శత్రువులను ప్రేమించడం. స్టెఫెన్ దేవుని ఆత్మతో నింపబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? సౌలు భయంకరమైన వ్యక్తి. అనేక మందిని, పురుషులను, స్త్రీలను, దేవుని నమ్ముకున్న విశ్వాసులని, అభిషక్తులను, ప్రతి ఒక్కరిని తన పని ఏంటి? కూల్చటం. దేవుని రాజ్యాన్ని కూల్చటం. దేవుని రాజ్యాన్ని కూల్చే స్థితిలోనే ఉన్నాడు. హల్లెలూయా. అనగా ఆయన ప్రజలు నమ్ముకున్న వారికి డెమాలిష్ చేస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందండి? డెమాలిషింగ్ చేస్తున్నాడు. దేవుని రాజ్యం అనేది ఉండకూడదు, ఆ రాజ్యాన్ని పడగొట్టాలి. స్టెఫెన్ తను చేసిన పరిచర్య కొన్ని సంవత్సరములు కాదు, కొన్ని రోజులు అన్ని జనుల ఎదుట నుంచొని ఎలుగెత్తి దేవుని స్తుతించి దేవుని నామమును ప్రచురపరుస్తూ ఉన్నాడు. తన రక్తము కింద పడటం ద్వారా జీవము కలిగిన దేవుడు ఆయన ఆత్మను పట్టుకున్నాడు. ఎవరు ఆత్మను పట్టుకున్నాడు? స్టెఫెన్ ఆత్మను దేవుడు పట్టుకున్నాడు. తన మొరను దేవుడు అంగీకరించాడు. తన రక్తము కింద పడినప్పుడు ఆ భూమి మొరపెట్టింది, ప్రభువా నిన్ను హింసిస్తున్న వారు రక్షించబడాలి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ మీద నీ ప్రజలను హింసిస్తూ, దూషిస్తూ ఎన్నో ప్రయోజనాలు చేస్తున్నారు. ఉదాహరణ చూసినట్లయితే కొన్ని నెలల క్రితం మణిపూర్లో ఉన్న ప్రజలు 2000 సంఘముల చర్చిలు డెమాలిష్ చేసేసారు, అనగా ధ్వంసం చేశారు. మణిపూర్లో ఉన్న ప్రజలందరూ ఎంత ఏడుపుస్తూ ఉన్నారు. రోడ్ల మీద వచ్చి ప్రార్థన చేస్తూ, రోడ్ల మీదకి వచ్చి మోకరించి ఆకాశం వైపు చేతులు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి స్టెఫెన్ ప్రార్థన అంగీకరించిన దేవుడు మన ప్రార్థన అంగీకరించడా? స్టెఫెన్ ప్రార్థన అంగీకరించాడు. ఎలా ప్రార్థించాడు తెలుసా? స్టెఫెన్ పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థించాడు. దేవుని ఆత్మ సెలవిస్తుందండి, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. మరి ఆయన నమ్ముకున్న ఆయన కుమారులు, ఆయన కుమార్తెల మీద ఆయన ఆత్మ మన మీద అల్లాడుచున్నట్లేదా? ఆయన ఈ సృష్టిని ఎందుకు చేశాడు? కేవలం మన కోసమే. ఆ సృష్టిని మన కోసమే చేశారండి, ఈ సృష్టిని అంతని. స్టెఫెన్ తన రక్తంను ఘోషించినప్పుడు దేవుడు ఆ మొరను అంగీకరించి విని సౌలును పౌలుగా మార్చాడు. హల్లెలూయా. పౌలు ఎంతమందిని హింసించాడు, ఎంతమందిని చంపాడు, ఎంతమందిని కొట్టాడు అన్నీ తెలుసు. పౌలుగా మార్చబడిన తర్వాత, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎలా ఉన్నాడో తెలుసా? తను హింసించిన వారిని, తను కొట్టేవారిని కూడా క్షమించాడు. ఏమండి? మరి పాత నిబంధన ప్రకారంగా సౌలు క్షమించాడా? క్షమించాల. అభిషేకించబడిన వ్యక్తే. మరి పౌలు కూడా అభిషేకించబడిన వ్యక్తే. క్షమించాడు లేదా? క్షమించాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా దేవుని ఆత్మ బయట పని చేసింది. కొత్త నిబంధన ప్రకారంగా దేవుని ఆత్మ హృదయంలో మనలో పనిచేస్తుంది. హల్లెలూయా. అనుక్షణం అనుదినం యేసు నామమున పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో పనిచేయునుగాక. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పాలి. గొప్ప దైవజనుడు పాల్ యాంగిచో గారు, సౌత్ కొరియాలో ఉన్న పాల్ యాంగిచో గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలి. పాల్ యాంగిచో గారు సంఘము నడుపుతూ ఉండగా లక్షల మంది ప్రజలతో, 6 లక్షల పైకి జనముతో రోజుకి 8 ఆరాధనలు జరుపుతూ ఉండేవాడు. ఓకే. పాల్ యాంగిచో గారు ఆ పరిచర్య అలా విధానము విస్తరింపబడటకు తన మోకాలు ప్రార్థనే. ఓకే. సంఘముకు వచ్చేవారు అందరూ ఆరోగ్యంతో వస్తారా, అనారోగ్యంతో వస్తారండి? అనారోగ్యాలతో వస్తారు, శ్రమలతో వస్తారు. శ్రమలు నిన్న గురించి మాట్లాడుకున్నాం. శ్రమల్లో ప్రార్థించుట. శ్రమలు అంటే ఏంటి? రోగము, బాధలు, వ్యాధులు, సమాధానం లేకపోవటం, ఎన్నో కొంటాయి. ఇవన్నీ శ్రమలే. ఓకే. పాల్ యాంగిచో గారి దగ్గరికి వచ్చారంట ఒక ఫ్యామిలీ. ఆమె మంచంలో ఉంది. తల వెంట్రించేయాలన్నారు, ఏం పని చేయదు ఆమెకి. ఏమంటే ఏం పని చేయ, చేతులు కాళ్ళు ఏమి. పాల్ యాంగిచో గారి దగ్గర తీసుకువచ్చిన తర్వాత పాల్ యాంగిచో గారు మోకరించి ప్రార్థన చేసి చేతుల నుంచి ప్రార్థించగానే ఆమె స్వస్థత పొందుకుంది. ఆ మరలా వచ్చి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను. ఓకే. అదే సంఘముకు వచ్చే ఒక ఆమె ధనవంతురాలు ఉంది.
ధనవంతురాలు వచ్చిందండి. వచ్చి ఆ స్త్రీని స్వస్థపరిచారు కదండి, నన్ను కూడా స్వస్థపరచను. ఆమె కూడా విశ్వాసంతో వచ్చింది. ఓకే, పాలు అంగిచ్చో గారు ఎంత ప్రార్థన చేసినా కానీ అక్కడ స్వస్థత రావట్లేదు. ఎంతగా ప్రార్థన చేసినా, ఆసక్తితో ప్రార్థన చేసినా, విసుగుగా ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా కార్యం జరగట్లేదండి. ఏంటి ప్రభు అని మరలా ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. చేస్తుండగా దేవుడు బయలుపరిచాడు. ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ఒకటి, రెండవది శరీర ఆత్మ, మూడవది సాతాను ఆత్మ. దేవుని ఆత్మ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందరు కనుక మీరు యెరూషలేములోను యూదయ ఎంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందని వారితో చెప్పాను. హల్లెలూయా. యెరూషలేం అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరం. యూదయ అంటే జనులు ఎదుట మనందరం. దేవుని ఆత్మ ఎక్కడికి వచ్చిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఆత్మ మనం ఎక్కడ పొందుకుంటాం? దేవుని సన్నిధిలోనే పొందుకుంటాం. ఏ విశ్వాసైనా ఏ సేవకుడైనా మొదటగా పొందుకునేది దేవుని సన్నిధిలోనే ఆత్మ పొందుకుంటాడు. దేవుని ఆత్మ దేవుని సన్నిధిలో పొందుకున్న తర్వాత యూదయ అంతటిలో అనగా జనులందరి ఎదుట దేవుని ఆత్మ కూడా ఆయన నామమును ప్రచురపరచాలి మనం. హల్లెలూయా. ఆయన ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మనము ప్రార్థించే కొలది ఎలా ఉంటామో తెలుసా? శక్తితో నింపబడతాం. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడతామని. విసుకగా ఎడతెగగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడదుము గాక. హల్లెలూయా. యవనస్తులు దర్శనములు కందురుగాక, ముసలివారు కలల కందురుగాక. ఓకే, ఒకసారి 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దామండి. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనస్తులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులకు కలలు కందురు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ ఏమని బయలుపరుస్తుంది. అంత్య దినములో మనం ఉన్నామండి. హల్లెలూయా. ఈ అంత్య దినములో యేసు నామమున దేవుని ఆత్మ మనకు తోడయుండును గాక. మన సంఘముకు దేవుని ఆత్మతో మనం నింపబడుదుము గాక. ఆయన కుమారులు ఆయన కుమార్తెలు యవ్వన కాలం ఉన్నవారు దర్శనములు చూచుదురు గాక. యేసు నామమున చూచుదురు గాక. నజరుడైన యేసు నామమున వృద్ధాప్యలో ఉన్నవారు కలలో కందురు గాక. హల్లెలూయా. దానియేలు భక్తుడు 21 దినాల ఉపవాసము దానియేలు భక్తుడు ఉన్నాడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 21 దినములు ఉన్నప్పుడు రాజు అడిగాడు. బెల్షాజర్ నెబుకద్నెజర్ కుమారుడు ఒక కల వచ్చింది. గోడ మీద రాయబడి ఉంది. ఏంటని ఎంతమందిని పిలిచినా కానీ వచ్చి సమాధానం చెప్పాల. రెండోది మీకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దేవుని ఆత్మ. రెండో మాట ఏంటిదండి? శరీర ఆత్మ. శరీర ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానియేలు భక్తుడు రాజు పిలిచాడు. పిలవక ముందు ఏం జరిగిందంటే అక్కడున్న జనులందరూ రాజు కళ చెప్తే బ్రతకబడతారు, రాజు కళ చెప్పపోతే చంపేస్తానని దేవుడు ఆ రాజుగారు చెప్పారు. ఆ రాజుగారు సెలవిచ్చారండి. ఆ రాజుగారు సెలవిచ్చిన తర్వాత దానియేలు భక్తుడు ఏం చేశాడంటే వెళ్ళి ఉపవాసమును ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను రాజు దగ్గరికి వెళ్తున్నా, మీరే ఉండి మాట్లాడండి అని. దీనికన్నా ముందు ఏం జరిగిందంటే అక్కడున్న గారడి విద్య గలవారు, సోది చెప్పేవారు, మాంత్రికులు వాళ్ళందరూ ఏం చెప్పలేకపోయారు. కాబట్టి దానియేలు భక్తుడు చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు తెలుసా? దేవుని ఆత్మతో నింపబడి, దర్శన వరముతో నింపబడి, కళల వరముతో నింపబడి, కళకి దర్శనాలకు అర్థము చెప్పేవాడిగా ఉన్నాడండి. ఆయన లేఖనం ఏమని సెలవిస్తుందండి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనములో నా కుమారులు నా కుమార్తెలు యవ్వన కాలంలో ఉన్న వారు దర్శనము చూచెదరు, ముసలివారు కలల కందురు. మనం ఎందుకు చూడట్లేదండి దర్శనాలు? మనం ఎందుకండి కళలు మనం కనట్లేదు? అడగండి యేసు నామమున. యేసు నామమున మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తున్నాము. నైట్ మనం చదువుకున్నాం కదా. నీతిమంతులు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు మనసు పూర్వకముగా దేవుడు అంగీకరిస్తాడంట. అది బహుబలమైనదంట. మనం అలా ప్రార్థించుదుముగాక యేసునామమున. ఆమేన్. హల్లెలూయా. శరీరాత్మ కలిగిన వారు ఎవరంటే సోది చెప్పేవారు, చేతబళ్ళు చేసేవారు, గారడి విద్య చేసేవారు, వీళ్ళందరూ శరీరాత్మ కలిగిన వారు. సాతాను ఆత్మ అంటే సాతాను ఆత్మ, శరీరాత్మ రెండు కలిసి ఇలా చేస్తారు. వాళ్ళ ఉండేది సాతాను ఆత్మే కదా. శరీర సంబంధంగా ఆత్మ పని చేసేది ఎవరిదే? సాతానుదే. సాతాను ఆత్మ లోన పని చేస్తుంది, అవునా కాదా? ఇప్పుడు ఒక వ్యక్తి, అప్పుడు దాకా ఒక వ్యక్తి నువ్వు ప్రేమించారండి, ప్రేమిస్తున్నారు, సడన్గా కోపం వచ్చి వెళ్ళి ఒక చెంప మీద కొట్టారు అనుకోండి, ఏ ఆత్మ పని చేస్తుంది అక్కడ? శరీరాత్మ, సాతానాత్మ రెండు పని చేస్తున్నాయి, రెండు కలిసి పని చేస్తున్నాయి, రెండు పొత్తుగా ఉన్నాయి, అవి రెండు పొత్తులు పెట్టుకొని అవి. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ మీద ఆధారపడతాడో శరీరాత్మ పని చేయదు అతనిలో, సాతానాత్మ కూడా పని చేయదండి. అందుకే దేవుని లేఖనం సెలవిస్తుంది, సమాధానకర్తయగు దేవుడు సాతాను మన పాదముల కింద శీఘ్రం వచ్చేతకు తొక్కించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెనండి, మనుషుల మీద అల్లాడుచుండెను. జలముల మీద అనే చెప్పటము కంటే తన కుమారులు కుమార్తెల మీద అల్లాడుచుండెను. హల్లెలూయా. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉన్నాం కాబట్టి ఆయన ఆత్మ మనకు తోడై ఉండును గాక. హల్లెలూయా. పోలంగిచ్చగారి దగ్గరికి ఆయన ఒక ఆమె స్వస్థత పొందుకుంది, ఆమె పేదామె వెళ్ళిపోయింది. రెండో ఆమె ధనవంతురాలు, సేమ్ సిచ్యువేషన్. తల వెంట నుంచి చేయలమండ వరకు ఏం పని చేయట్లా, మంచంలోనే ఉంది. మరలా ఆమె తీసుకొచ్చారు, స్వస్థత జరగట్లా. ఏంటి ప్రభు అని వెళ్ళి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఏమనంటే దేవుని ఆత్మ, రెండవది శరీరాత్మ, మూడవది సాతాను ఆత్మ. ఎందుకు అలా జరగట్లేదని అతను ఉపవాసమును ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. మనకి ఎందుకు దేవుని ఆత్మ రావట్లేదో మనం ప్రార్థన చేసినప్పుడే కదండి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో మనం పాలు పంపులు పొందుకుంటామో, పార్టిసిపేట్ చేస్తామో, దేవుడు దర్శన వరం మనకిచ్చునుగాక. మరి విశేషంగా ప్రవచన వరము దేవుడు నింపునుగాక. ఎలోహిముగా ఆయన ఆత్మ మన మీద క్రొమ్మరించునుగాక. యేసు నామమున ఆయన ఆత్మ మనకు తోడయ్యుండునుగాక. హల్లెలూయా. కొంతమంది మీరు అనుకోవచ్చు, దేవుని సన్నిధికి వస్తే కొంతమందికి స్వస్థత కలుగుతుంది, కొంతమంది చేతబడుల దగ్గరికి వెళ్తే విడుదల కలిగిద్దని. అది కొంతవరకే. శరీరాత్మ సాతానాత్మ కలిసింది కాబట్టి కొంతవరకే కలిసింది. కానీ జీవము కలిగిన దేవుని ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో, ఆయన వెలుగుతో నువ్వు నింపబడతావో, యేసుక్రీస్తు ప్రభువారి కలవరి త్యాగము నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ఆ వెలుగులో ఆయన ఆత్మ మిమ్మల్ని ప్రోక్షించి ప్రతి విషయంలో యేసు నామమున మిమ్మల్ని స్వస్థత కలుగును గాక. ప్రతి శ్రమల నుంచి యేసు నామమున విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఎటువంటి ఆత్మను పొందుకోవాలండి? శరీరాత్మను కావాలా, సాతాను ఆత్మ కావాలా? శరీరాత్మ సాతాను ఆత్మ అయితే కోపం ఉంటుంది, గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అసూయ ఉంటుంది, స్వార్థము, ధనాపేక్ష, కామత్వం, జారత్వం, విగ్రహారాధన, సమస్తమైన అల్లరితో కూడిన ఆటపాటలతో ఉంటారు. కీడు చేసేవారుగా ఉంటారండి, మేలు చేసేవారుగా ఉంటారు. మీ నోటితో మీరు శపించుకునేవారుగా ఉంటారండి. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతారో మీరు ప్రత్యేకింపబడదురుగాక. మీ శరీరంలో ప్రత్యేకింపబడనుగాక. మీ శరీరం క్రీస్తు ఆత్మతో నింపబడనుగాక. మీ శరీరము క్రీస్తు శరీరముగా, క్రీస్తు రక్తము మీ రక్తముగా, దేవుని ఆత్మ మీ ఆత్మగా ఏకమయుండి మీలో ఆయన, ఆయనలో మీలో ఏకమయుండి మన ప్రభు మనకు తోడయ్యుండును గాక. హల్లెలూయా. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఆమేన్.